ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మొత్తం 2,94,000 కోట్ల రూపాయలతో పద్దుని సభకు సమర్పించారు. గడిచిన 5 ఏళ్లలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెట్టేందుకు ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగాన్ని సరిదిద్దే ప్రక్రియగా పేర్కొంటూ పద్దును శాసనసభకు సమర్పించారు. రాష్ట్రంలో ధ్వంసమైన ఆర్థిక వనరుల పునరుజ్జీవం లక్ష్యంగా బడ్జెట్ ని సమర్పించినట్లు మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఆర్థిక సామాజిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్న అపూర్వమైన తీర్పు ఇచ్చిన ప్రజల సంకల్పానికి ప్రతిబింబంగా బడ్జెట్ ని పోల్చారు. వైసీపీ ప్రభుత్వం దుష్పరిపాలన వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేసేలా 7 శ్వేతపత్రాలను విడుదల చేశామని వివరించారు. వైసీపీ సర్కారు వల్ల దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయని, పతనమంచున ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఏపీ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని పయ్యావుల తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. కౌటిల్యుడి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఫలవంతమైన ఆర్థిక కార్యకలాపాలు లేకపోతే ప్రస్తుత శ్రేయస్సు మరియు భవిష్యత్ రెండూ నాశనమయ్యే ప్రమాదం ఉంది. ద్రవ్యం చలామణిలో ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి జరుగుతుంది. ఇది జరగాలంటే ప్రాజెక్టుల అమలు తప్పనిసరి. కానీ గత ప్రభుత్వం ఉత్పాదకత మూలధన వ్యయాన్ని నిలిపివేయడం ద్వారా 2019-24 సంవత్సరాల మధ్యకాలంలో నెలకొన్న పరిస్థితి చూస్తే మన రాష్ట్రం పటిష్టమైన ఆర్థిక సూత్రాలతో నడిచిందా, లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాభాపేక్షతో ఒక ప్రైవేటు సంస్థలాగా నడిచిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సహజ వనరులను కొల్లగొట్టడం, సహజ ఖనిజాల అక్రమ తవ్వకాలతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం నష్టం కలిగించడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా ఇసుక మరియు ఎక్సైజ్ విధానాలను రూపొందించడం జరిగింది. ఈ చర్యల వలన ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించగా, మరొక వైపు అధిక పన్నులు మరియు దుష్పరిపాలన కారణంగా ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్థిక పునరుజ్జీవనమే లక్ష్యంగా మరియు సంపదను సృష్టించే విధంగా ఆర్థిక చక్రాన్ని పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో రూపొందించబడినవి. రేపటి రోజున దేశం చేసే ఆలోచనను ఏపీ ఈ రోజే చేస్తుందన్న పేరును సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని, దానికి అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు కేటాయింపులు చేసినట్లు పయ్యావుల స్పష్టం చేశారు. 1995లో ఆర్థిక శాఖ మంత్రిగా చంద్రబాబు చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలను ఉదహరించారు. రాష్ట్ర విభజన నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అనుసరించిన వ్యూహాలను ఇప్పుడు అంతే వేగంగా అనుసరించాల్సి ఉందన్నారు. అభివృద్ధి చక్రాన్ని పునః ప్రారంభించే లక్ష్యంతోనే వివిధ శాఖలకు బడ్జెట్లో కేటాయింపులు చేశామని పయ్యావుల వెల్లడించారు. పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మొత్తం 2,94,000 కోట్ల రూపాయలతో సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయాన్ని 2,36,000 కోట్లుగా, మూలధన వ్యయాన్ని 32,712 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 34,743 కోట్లు, ద్రవ్యలోటు 68,743 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. గతేడాది బడ్జెట్ కంటే 1% అధికంగా ఈ వార్షిక పద్దుని ప్రభుత్వం సభకు సమర్పించింది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 4.19%, ద్రవ్యలోటు 2.12%గా ఉండొచ్చని వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 11,855 కోట్లు, ఆరోగ్య రంగానికి 18,421 కోట్లు కేటాయించారు. కీలకమైన పాఠశాల విద్యాశాఖకు తగిన ప్రాధాన్యమిచ్చి 29,909 కోట్లు, ఉన్నత విద్యకు 2,326 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శాఖకు 1,215 కోట్లు ప్రతిపాదించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ కేటాయింపులు చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతూకం చేస్తూ బడ్జెట్ రూపొందించారు. జలవనరుల శాఖకు 16,705 కోట్లు ప్రకటించారు. గృహ నిర్మాణానికి 4,012 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,127 కోట్లు ప్రతిపాదించారు. ఇంధన రంగానికి 8,207 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు 9,554 కోట్లు కేటాయించారు. పర్యావరణ, అటవీ శాఖకు 687 కోట్లు, యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు 322 కోట్లు కేటాయించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పోలీస్ శాఖకు 8,495 కోట్లు ప్రతిపాదించారు. పట్టణాభివృద్ధికి 11,490 కోట్లు కేటాయించారు. మా ప్రభుత్వ పథకాలు వడ్డెర, వాల్మీకి, గౌడ, కళింగ, గవర, పద్మశాలి, బెస్త, సగర, ఉప్పర వంటి వెనుకబడినటువంటి తరగతులకు లబ్ధి చేకూరుస్తాయి. షెడ్యూలు తెగల కుటుంబాలకు సాధికారతకు మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్కు 18,497 కోట్ల రూపాయలు, షెడ్యూల్డ్ తెగల కాంపోనెంట్కు 7,557 కోట్ల రూపాయలు, వెనుకబడిన తరగతుల కాంపోనెంట్కు 39,007 కోట్ల రూపాయలు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి 4,376 కోట్ల రూపాయల్ని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు 4,285 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. మహాత్మా గాంధీ ఇలా అన్నారు, భారతదేశ ఆత్మ గ్రామాలలో ఉంటుంది అని. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమర్థ నాయకత్వంలో స్థానిక స్వపరిపాలన నిజమైన స్ఫూర్తితో ప్రోత్సహించడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావడానికి ఇప్పటికే మా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 16,739 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ రాబడులు 2,11,73 కోట్లుగా ఆర్థిక శాఖ బడ్జెట్లో పేర్కొంది. కేంద్ర పన్నుల వాటాగా 50,391 కోట్లు, పన్ను ఆదాయం 1,09,872 కోట్లు, పన్నేతర ఆదాయం 10,576 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 30,333 కోట్లుగా బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 24,498 కోట్ల రుణాన్ని తీర్చనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.